అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీనారాయణమ్మ. నాకు బాహ్య చక్షువులు లేవు, అంతఃచక్షువులతో మాత్రమే నేను చూస్తాను. మనోనేత్రమే నా ఆధారం, నా చూపు, నా ప్రతీదీ కూడా మనస్సుతోనే ఆలోచిస్తాను. నా ఆలోచనే నా చూపు. ఇంకా విషయానికి వస్తే, నేను ఆధ్యాత్మిక చింతనే జీవనాధారం నమ్మే వాళ్ళలో మొట్టమొదటిదాన్నే నేను అనుకుంటున్నాను, నా వరకు నేను. ఎందుకంటే ఆదిదైవిక, ఆది భౌతిక, ఆది ఆత్మిక అని మనిషికి 3 వర్గాల్లా ఉంటాయి అన్నమాట. మనము ఆధ్యాత్మికతే లేకపోతే, వివేకానంద అంటాడు, భారతీయ ఆత్మ ఆధ్యాత్మికతయే. ఆధ్యాత్మికత నైతికతను పెంపొందిస్తుంది కాబట్టే ఆధ్యాత్మికతనే నేను నమ్ముతాను. అయితే హేతువాదాన్ని నమ్మరా? హేతువాదాన్ని ఎందుకు నమ్మరు? వర్క్ ఈజ్ వర్షిప్ అనే మాట మీరు నమ్మరా అంటే, వర్క్ ఈజ్ వర్షిప్ అంటే మనిషి చెయ్యగలిగిన కృషి చెయ్యాలి, కానీ ఆ కృషికి ఆధారభూతుడైనటువంటి శక్తివంతుడు ఎవరో, ఆ ఆధారభూతమైనటువంటి శక్తి ఏదో దాన్ని మాత్రం మర్చిపోకూడదు. ఎప్పుడూ కూడా అటువంటి అహంకారం ఉన్న మనిషి, అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితం, ఇవి ఆసురీ లక్షణాలు, అంటే రాక్షస లక్షణాలు అనమాట. నాదే, నేనే చేస్తున్నాను, నేను కాబట్టి చేశాను, నేను కాకుండా ఇంకెవరైనా అయి ఉంటే ఇలాంటివేమీ చెయ్యకపోయి ఉండేవాళ్ళేమో, చెయ్యలేరు. ఇటువంటివి మన మీద మనకి ఆత్మవిశ్వాసం అయితే ఉండొచ్చు, కానీ అహంకారం ఉండకూడదు. అది చెప్పేది ఏకైక ఇతిహాసం ఏంటంటే భగవద్గీత. కాబట్టి నేను భగవద్గీతని బ్రెయిలీ లిపిలో నిర్విరామంగా 24 గంటలు కొంత, 26.5 గంటలు మరికొంత, 33.5 గంటల పాటు రాసి పూర్తి చేసి, అంటే చిద్భవానంద స్వామి వ్యాఖ్యానాన్ని ఆంగ్లంలోని, సంస్కృతంలో శ్లోకాన్ని ఒకరు చెప్తూ ఉంటే పక్కన నేను బ్రెయిలీ లిపిలోకి రాశాను అనమాట. అంటే బ్రెయిలీ లిపి అంటే అంధులు చదివి వ్రాయగలిగే లిపి, మా అక్షరాలతో మేము చేత్తో తడుముకొని చదివే లిపి అనమాట. మీరు మామూలు పుస్తకంలోంచి చెబుతూ ఉంటే మేము రాస్తాం అనమాట. ఆ రకంగా భగవద్గీతని 3 విడతలుగా రాసి పూర్తి చేశాను. ఈ చెయ్యడంలో నాకు 2 ఉద్దేశాలు ఉన్నాయి. ఒకటి ఆధ్యాత్మికత, అంటే భక్తి తత్వాన్ని పెంచడం. రెండోది ఏంటంటే, మనిషి ఏదైనా సరే, ఎంతసేపైనా సరే, ఎంతైనా సరే శ్రమించగలడు. శ్రమించగలగాలంటే మనిషి తలుచుకోవాలి, తన మటుకు తను తలుచుకోవాలి. నేను ఈ పనిని ఎంతసేపైనా సరే చేసి పూర్తి చేస్తాను అనేది సంకల్పం, దృఢమైనటువంటి సంకల్పం. అది మంచి పనిలో ఉండాలి, మంచి సాధించడంలో ఉండాలి, మంచి చెయ్యడంలో ఉండాలి, నైతికతలో ఉండాలి. అది నిర్విరామంగా జరగాలి. నిర్విరామం, అమ్మ ఆకలి వేసేస్తుందండి, బాబాయ్ నిద్ర వచ్చేస్తుంది అంటే మనకి అరిషడ్ వర్గాలనే ఉంటాయి. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం. ఈ 6 శత్రువులు మనకి అంతఃశత్రువులు. ఈ అంతఃశత్రువులు అంటే మన చుట్టాలు మనకి అంతఃశత్రువులు, బయట శత్రువులు వేరే వాళ్ళు ఉన్నారు, ఇవన్నీ కాదు. అసలు ముందు మనలో, మన మనసులో ఉన్నటువంటి శత్రువులు 6. ఈ 6ని జయించాలంటే నిద్రని, ఆకలిని జయించాలి. అయితే మీరు ఒక ప్రశ్న అడగచ్చు, ఏంటి అయితే నిద్రపోవద్దంటారా, ఆకలిని తీర్చుకోవద్దంటారా, అయితే తినొద్దా ఏమి అని? అది కాదు. మనకి అవసరమైతే ఎంతైనా సహించుకోవాలి, ఏదైనా జయించాలి. ఆ నిద్రని, ఆకలిని గనక జయించగలిగితే మనిషి దొంగతనం జోలికెళ్ళడు, హింస జోలికెళ్ళడు, అంతా శాంతి. ఎప్పుడైతే మనిషి నిద్రని, ఆకలిని జయించలేడో అప్పుడు అనుకోకుండానే కోపం వస్తుంది, కోరిక పుడుతుంది, దానికి ఏదైనా చెయ్యాలనేటటువంటి దుర్మార్గమైనటువంటి బుద్ధులు కూడా పుడతాయి. మనిషికి డబ్బు ఒకటే కాదండి, లక్షాధికారైనా, కోటీశ్వరుడైనా ఇప్పుడు డబ్బు సంపాదించడం కోసమే అయితే, ఆధ్యాత్మికతని డబ్బు సంపాదించడం కోసమే ఉపయోగిస్తే డబ్బు సంపాదన అనేది శాశ్వతం కాదు. డబ్బు అవసరం లేదండి, అయితే మీకు డబ్బు వద్దా అంటే కావాలి. కాకపోతే ఎంతైతే సరిపోతుంది? నాకు 1,00,000 వస్తే సరిపోతుందా? చాలు.
2 లక్షలు వస్తే సరిపోతుందా? చాలు. 5 లక్షలు వస్తే సరిపోతుందా? కాదు, 10 లక్షలు కావాలనిపిస్తుంది. కానీ అలా కాదండి. నీతిగా, ధర్మంగా, దైవ ప్రసాదంగా రూపాయి వచ్చినా కూడా అది 1,00,00,000 రూపాయలతో సమానం. అయితే మరి డబ్బుకి ఎందుకండి మీరు డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారు ప్రతిదానికి అంటే, దేనికైనా సరే ఏ పని చేసినా ఉచితంగా ఎందుకు చేయటం లేదు అంటే, ఉచితానికి చాలామందికి విలువ ఉండదు. ఉదాహరణకి మనం రోజు కుర్రాడిని పిలిచి, బాబు చదువుకోమ్మా, దా ఇలాగా నీకు ఫ్రీ ఉచితంగా పుస్తకాలు ఇస్తాను, పెన్ను ఇస్తాను, అన్నీ ఇస్తాను, రాసుకో, నీకు మంచి ఉద్యోగం వస్తుందంటే, ఏడవడరా బాబు, రోజు నన్ను ఇలా ఇబ్బంది పెట్టేసి ఉచితం ఉచితం అను, అన్నీ ఫ్రీగా ఇస్తున్నాడు, ఎప్పుడో చేద్దాంలే, చదువుదాంలే అని. అదే నువ్వు ఖర్చు పెట్టు, 1 రూపాయి ఖర్చు పెట్టి కొనుక్కున్న వస్తువు మీద నీకున్న జాగ్రత్త ఉచితంగా పొందిన దాని మీద నీకు ఉండదు. అది ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఉచితంగా మనం సరఫరా చెయ్యాలి. అది ఎవరికైతే ఆ మేధాశక్తి అంటే, నాకు ఇది భగవంతుడిచ్చాడు, నేను దీని మీద ఆధారపడి బతుకుతున్నాను, నేను మరో 10 మందికి సాయం చెయ్యాలి, ఈ డబ్బు తీసుకొని నేను మరో 10 మందికి ఉపయోగపడాలి అనే ఉద్దేశం ఉన్నవాడి దగ్గర డబ్బు ఉంటే 100 మంది బతుకుతారు. మామూలుగా ఏ ఉద్దేశం లేకుండా నేనే కారులో తిరగాలి, నేనే 10 మందితో సన్మానం చేయించుకోవాలి, నేనే పట్టు చీరలు కట్టుకోవాలి, ఇలాంటివి, నేను పెద్ద మేడ ఇల్లు కట్టుకోవాలి, ఇలాంటి ఉద్దేశాలు ఉన్నవాడికి ఎంత వచ్చినా కూడా ఎవరికి ప్రయోజనం ఉండదు, సమాజానికి చేయటే తప్ప. అంచేత ఈ భగవద్గీతను రాయడం వెనకాల ఈ 2 ఉద్దేశాలు ఉన్నాయి. అయితే ఇంకా ఆధ్యాత్మికత మీదకి వస్తే, మనకి అహింసా ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహం సర్వభూతదయా పుష్పం క్షమా పుష్పం విశిష్యతే. సర్వభూతదయ అంటే, సర్వభూతదయ అంటే ఏదో మేము రోజు కుక్కకి అన్నం పెడతామండి, మేము కుక్కను పెంచుకుంటాం, 2 కుక్కలు పెంచుకుంటాం మా ఇంట్లో, మాకు చాలా భూతదయ ఉంది. అది కాదు భూతదయ అంటే, అది. అందువల్ల ఈ అహింస మొట్టమొదటి పువ్వు. మీరు బాగుండాలి, అందరూ బాగుండాలి, లోక కళ్యాణం జరగాలి. ప్రథమం పుష్పం. ఇంద్రియ నిగ్రహం ఇందాక చెప్పానే, అది 2వ పుష్పం. సర్వభూత దయ అనేది 3వ పుష్పం. క్షమ అనేది, ఎవరైనా తప్పు చేస్తే, దేనికైనా తప్పు జరిగితే క్షమించడం అనేది అదొక పుష్పంతో సమానం దేవుడికి. అవే దేవుడికి మనం అర్పించే పుష్పాలు. కాబట్టి నేను ప్రతిరోజు నేను చూసిన ఆత్మ సాక్షాత్కారాన్ని, నేను పట్టుకున్న జ్ఞానాన్ని మీకు చెప్పాలని నాకు కోరికగా ఉంది. మరి ఆ చెప్పే శక్తి ఆ భగవంతుడు నాకు అనుగ్రహిస్తాడని ఆశిస్తున్నాను.